హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుసుమ. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇలా ఎర్లీ మార్నింగ్ నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అండి ఇలా చిన్న చిన్న వీడియోస్ అయితే తీయడం అనేది నాకు చాలా ఇష్టం అండి. మీరు వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అండ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. అండ్ నా పేరు చెప్పాను కదండి, కుసుమ. నేను ఒక హౌస్ వైఫ్ నండి. అండ్ మాది శ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు అండి. సో పల్లెటూరులో మా చిన్న ఫ్యామిలీ చాలా హ్యాపీగానే ఉంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ముందుకి మీరు వీడియో చూస్తూ వెళ్ళండి. నేను నా విషయం అండ్ నా ఫ్యామిలీ విషయం కూడా మీతో చక్కగా షేర్ చేసుకుంటూ వెళ్తానన్నమాట. ఇక్కడ అమ్మ వచ్చేసి తులసం దగ్గర నీళ్లు పోస్తున్నది అండ్ దీపాలు వచ్చేసి మా వారు దీపారాధన చేసేసారనమాట. అలాగే నా పనులు తప్పిపోయి అనుకుంటున్నారా? అస్సలు కాదండి, ఒక్క పూజ పని తప్పిందనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అడవి ప్రాంతంలో కనబడుతున్న చెట్లు లాగా పక్క బట్టలన్నీ పడి ఉన్నాయి కదండి. ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత అండి కాసేపు అలా రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను. అండ్ ఏ పని చేసిన తర్వాత కూడా అంటే ఎంతవరకు ఈ పని అయిపోతుందా, నేను ఆరామ్సే కొంచెం కూర్చుంటానని అనుకుంటానండి. కానీ ఒక పని తర్వాత మరొకటి అలా కనబడుతూనే ఉంటుంది కదండి. నా విషయమే కాదు, మనందరి విషయం అనుకోండి, ఇలాగే అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మొన్నటి వరకు అమ్మాయి ఎగ్జామ్స్ అవుతుండాలని చెప్పాను కదా. అండ్ చదవడం, బుక్స్ అన్ని సోఫా దగ్గర పెట్టేయడం అనేది తనకి నాకు అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయాయో సోఫా కూడా నిండిపోయిందండి. మరి ఏం చేయడం, డస్ట్ కూడా నిండిపోయింది చెప్పాలంటే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బుక్స్ అన్ని తీసేసాను. అలాగే ఏంటంటే చిన్న చిట్కా వస్తువులు అన్నీ ఉన్నాయి, అవన్నీ తీసేసిన తర్వాత ఒక తడి గుడ్డ పట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి శానిటైజర్ అండి, దాంతో శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఏం చెప్పానంటే పక్క బట్టలు అన్ని మడత పెట్టేసి కాస్తంత రిలాక్స్ అవుదాం అని చెప్పేసి అనుకున్నాను. బట్ అలా కుదరలేదు. అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అండి చూస్తున్నారా, కింద కూర్చోగలమా? పడిన డస్ట్ అంతా తొడవాలి మస్ట్ అనమాట. అలాగే ఇల్లంతా నేను ఎన్నిసార్లు తుడుస్తూ ఉంటానో, అలాగే వంటింట్లో కౌంటర్ టాప్ ఎన్నిసార్లు కడుగుతూ ఉంటానో అసలు లెక్క పెట్టలేని నాకే తెలియదండి చెప్పాలంటే. ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత అండి అలాగా తలుపులన్నీ కూడా తీసేసానండి. అండ్ ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు వింటర్ కదా, తలుపులన్నీ మూసుకుంటే వెచ్చగానే ఉంటుందండి, మన ఊపిరి మనం పీలుస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నేను అలా అస్సలు చేయనండి. ఇల్లంతా తుడుచుకున్న తర్వాత అండి ఒక్కసారి అంటే మార్నింగ్ తీస్తాను, మరొకసారి ఎక్కువ చలిగా ఉంటే కాసేపే బంద్ చేస్తానండి తలుపులు, మళ్ళీ తీస్తానన్నమాట. ఆ చల్లటి గాలి వస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మరి ఇల్లంతా తుడుచుకున్న తర్వాత అండి నా గది నేను చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాను. అరే ఎంత చక్కగా క్లీన్ చేసుకున్నాను కదా. కానీ ఈ నీట్నెస్ అంతా కూడా గాబరా పడక్కర్లేదు, ఎక్కువసేపు కూడా ఉండదండి. అంటే చిన్నపిల్లలు ఉంటేనే ఇల్లు గలీజ్ అవుతుంది అనుకోవడం మన భ్రమ అనమాట. వెంటనే పేపర్ చదువుతారు, అక్కడే పడేస్తారు, కాఫీ తాగుతారు, గ్లాస్ అక్కడే పడేస్తారండి. అండ్ సెల్ ఫోన్ ఛార్జర్లు కదా, అంటే వీధిలో చూస్తున్నారు కదా కరెంట్ వైర్లు ఎలాగ ఉంటాయో, ఇంట్లో కూడా వైర్లు అలాగనే ఉంటాయండి చెప్పాలంటే. ఇవన్నీ కంప్లైంట్స్ అనుకోవద్దు, మన ఒంటికి ఎక్సర్సైజ్ అనే నేను అనుకుంటానండి. అండ్ ఇక్కడైతే వంటింట్లోకి వచ్చేసాను. అమ్మ అయితే వెజిటేబుల్స్ అన్ని తరిగేసిందండి. అండ్ కొత్తిమీర కోసం మీకు ఒక టిప్ చెప్దామని ఇక్కడ షూట్ చేసేసాను. ఏంటంటే అంటే పేపర్లోన చుట్టేసి పెట్టారంటే అంటే కలకాలం ఉండిపోదు, కొంచెం ఒక 2-3 డేస్ వరకు అది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అండ్ తెచ్చిన తర్వాత వెంటనే కడిగేయకండి, వాడిన ముందరే కడగండి. ఈ రోజు మా మెనూ వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నానండి, ఉల్లిగడ్డతోటి పులుసు అండ్ ఆలు ఫ్రై, అలాగే టమాటా పచ్చడి చేస్తున్నానండి. నిన్న నైట్ రంగు మార్తాండ మూవీ చూసామన్నమాట. అది మా అందరికి భలే నచ్చిందండి. ఏదైతే మనకి రియల్ లైఫ్ లో స్టోరీ జరుగుతున్నదో అదే సేమ్ చూపించారనమాట. నాకైతే కాసేపు చాలా బాధ అనిపించిందండి పేరెంట్స్ విషయంలో అయితే. ఇంకా మిగతా మూవీ అయితే ఇప్పుడు లంచ్ త్వరగా చేసిన తర్వాత కంప్లీట్ చేస్తాం అనమాట. సో అందుకే నా హడావిడి. అయితే ఈ హడావిడిగా వండడానికి నేను ఇష్టపడతానండి. అలాగే పండగల్లో వస్తున్న పిండి వంటలు అవన్నీ కూడా వండడానికి నాకు చాలా ఇష్టం. అంటే వండడం అనేది నాకు హాబీ అనమాట. అండ్ నేను చేసే ప్రతి పని కూడా అంటే
ఇష్టపడే చేస్తానన్నమాట, బద్ధకంతో అయినా లేకపోతే సరదాగా అయినా కూడా. అండ్ ఒక కప్పు కాఫీ ఎందుకో తాగాలనిపించిందండి. అండ్ ఇది కూడా చేసుకునేందుకు అంటే పనులన్నీ పూర్తి చేసేకనే నాకు తాగాలనిపిస్తుంది అనమాట. ఏంటంటే ఒక 5 నిమిషాలు కానివ్వండి ప్రశాంతంగా కూర్చొని తాగాలన్నమాట. నెత్తి మీద మరి ఏ పనులు ఉండకూడదు. సో మీకు అర్థం అయిపోయి ఉంటుంది రండి, కాఫీ అయిపోయిన తర్వాత అంటే నా వంట కూడా అయిపోయింది, రిలాక్స్గా నేను కూర్చుంటానని చెప్పేసి అనిపించి ఉంటుంది. నాకు అలానే అనిపించిందండి. కానీ అంతా కూడా బూడిదలు పోసిన పన్నీర్ అనమాట. ఈ లోపల మా అమ్మ ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న కుళ్ళు బట్టలన్నీ చూడండి ఎలా సెపరేట్ చేసిందో. సో ఇవన్నీ ఉతికేసిన తర్వాత హ్యాపీగా మనం మూవీ చూద్దాంలే అని చెప్పేసి అన్నదనమాట. ఇంట్లో కుళ్ళు బట్టలు ఉంటే మంచిది కాదని కూడా మనందరికీ తెలుసు కదా. ఇవన్నీ ఏంటంటే ఒక బకెట్లో ఉండాలండి. కాబట్టి ఆ బకెట్ మూత పెట్టేస్తే అందులో ఏ భూతం ఉందో కూడా నాకు తెలియదు అనమాట. పేరు చేసరికి ఇవన్నీ ఓ దేవుడా మరి ఏం మూవీ చూస్తాం, సరేలే అని చెప్పేసి బిఫోర్ లంచ్ నేను ఇవన్నీ బట్టలన్నీ ఉతుక్కొని ఇవన్నీ చేసుకునేసరికి దాదాపుగా 11:30 పావుతక్కువ 12 అయిందండి. ఫుల్గా అలిసిపోయాను. అండ్ ఇక్కడ బట్టలు ఉతుకుతున్నాను అండ్ అక్కడ వంట కూడా ఇటు 2 in 1 గా చేసుకుంటున్నాను అనమాట. సో ఇంతకీ ఫుల్గా మూవీ నేను చూడగలుస్తానో లేదో కూడా నేను చెప్పలేను, ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయానండి. సో సరేనండి, ఇదనమాట ఒక హౌస్ వైఫ్గా మన రొటీన్ అనేది. ఒక గడియారంలో ముళ్ళులాగా తిరుగుతూనే ఉంటాం. బట్ ఎటువంటి అలసట కానీ మనం ఏంటంటే ముందు పని చేస్తాం, ఆ తర్వాత అలసిపోతూ ఉంటాం అనమాట. ఇంతకీ మీరు రంగమార్తాండ మూవీ చూసారా లేదా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ నా వ్లాగ్ విషయంలో కూడా నచ్చిందా లేదా, ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నాయా అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో నాతో మస్ట్ మీరు షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు లంచ్ లో ఈ రోజు ఏంటి చేశారో అది కూడా నాతో కామెంట్ చేయండి. తప్పకుండా నేను హ్యాపీగా నేను చదవడానికి ఇష్టపడతాను అనమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.